ఈరోజు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ ఎనిమల్లో ఎనిమల్ టిష్యూ. సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఐపీ ఓకే ఎంసెట్ అండ్ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ అనేవి కంపల్సరీగా మీరు రీడ్ చేయాలి. ఓకే సో ఇక్కడ మీకు స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఎనిమల్ టిష్యూలో ఓకే 4 టైప్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఏ విధంగా రీడ్ చేయాలి, ఎలా గుర్తుంచుకోవాలనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఇంపార్టెంట్ ఓకే సో ఎనిమల్ టిష్యూస్లో మనకి దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటే ఎపిథీలియల్ టిష్యూ. ఓకే సో దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటిది ఎపిథీలియల్ టిష్యూ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కన్ఫ్యూజన్ లేకుండా ఓకే వినండి. సో 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చే ఛాయిస్ ఉంది. ఓకే ఎపిథీలియల్ టిష్యూ అనేది 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ఛాయిస్ ఉంది. సో సమ్ టైమ్స్ అనేది ఇస్తుంటాడు. ఓకే సో మనకి ఆల్రెడీ హ్యూమన్ వెల్ఫేర్ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది, ఈకోసిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పెరిప్లానెటా నుంచి కాక్రోచ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే పేపర్ డిఫికల్ట్గా వచ్చినప్పుడు ఎనిమల్ టిష్యూ నుంచి కూడా క్వశ్చన్ అనేది వచ్చే స్కోప్ ఉంటుంది కాబట్టి సో ఇవి కూడా రీడ్ చేయాలి ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకి 1 క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది, ఆర్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకే సో ఇక్కడ ఐపీ వెయిటేజ్ వచ్చేసి 2 మార్క్ క్వశ్చన్ అనేది ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ అనేవి ఉంటాయి. సమ్ టైమ్స్ అనేది 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఓకే సో ఇక్కడ మనం నెక్స్ట్ డిస్కస్ చేసేది ఏంటిది ఎనిమల్ టిష్యూస్. ఓకే ఎనిమల్ టిష్యూస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది టిష్యూస్. ఓకే టిష్యూస్ అనేవి ఎస్టర్డే క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే సో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. బట్ హియర్ ఎనిమల్ టిష్యూ. ఓకే ఈ ఎనిమల్ టిష్యూలో ఓకే ఇన్ ఏసెల్యులర్ ఎనిమల్స్ లో ఏముంటాయి ఆల్ ద ఫంక్షన్స్ లైక్ ఇన్ ఏసెల్యులర్ ఎనిమల్స్ ఆల్ ద ఫంక్షన్స్ లైక్ డైజెషన్, రెస్పిరేషన్ అండ్ రీప్రొడక్షన్, ఓకే ఎక్స్క్రియేషన్. సో ఇవన్నీ కూడా ఏమైతాయి ఓన్లీ సింగిల్ సెల్లే కండక్ట్ చేస్తుంది. బట్ ఇన్ మల్టీ సెల్యులర్ ఎనిమల్స్ లో ఏమైతాయి ఓన్లీ బేసిక్ ఫంక్షన్స్ అన్ని కూడా ఏం చేస్తాయి గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి ద ఫంక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది. ఓకే సో బట్ ఇన్ మెటాజోవన్స్, ఓకే మెటాజోవన్స్ లో ఏముంటాయి గ్రూప్ ఆఫ్ సెల్స్ అండ్ సెల్ ప్రొడ్యూస్డ్, ఓకే సెల్ ప్రొడ్యూస్డ్ ఎరేజ్డ్, ఓకే సెల్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎరేజ్డ్ ఫ్రమ్ ద ఓకే ఎంబ్రియో. ఓకే సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి ఎంబ్రియో నుంచి ఎరైజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఎంబ్రియో నుంచి ఎరైజ్ అయిపోయి ఏం చేస్తాయి సో విచ్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. ఓకే సో ఇవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ని కండక్ట్ చేస్తుంది, కన్స్టిట్యూట్ ఏ సో టిష్యూ. ఆ స్పెసిఫిక్ ఫంక్షన్ కూడా ఏది కండక్ట్ చేస్తుంది అంటే టిష్యూ కండక్ట్ చేస్తుంది. ఓకే ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో మనం చూసాం సెల్స్ అనేవి ఒక సపరేట్ ఫంక్షన్స్ అనేవి డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెంట్ ఫంక్షన్ ని కండక్ట్ చేస్తుందని. సో ఆ సెల్స్ అన్ని గ్యాదర్ గా ఫామ్ అయిపోయి ఏం చేస్తుంది టిష్యూస్ ని ఫామ్ చేస్తున్నాయి. టిష్యూస్ అనే స్పెసిఫిక్ ఫంక్షన్ ని ఓకే కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. ఓకే టిష్యూస్ కూడా ఏం చేస్తాయి స్పెసిఫిక్ ఫంక్షన్, దాన్ని ఏమో స్పెసిఫిక్ ఫంక్షన్ ఏం కండక్ట్ చేసేది ఏంటిది అంటే టిష్యూ. ఓకే సో టిష్యూ. సో ఇక్కడ సో టిష్యూస్ స్టడీ ఆఫ్ ద టిష్యూస్ ని ఏమంటాం హిస్టాలజీ. ఓకే స్టడీ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఏ హిస్టాలజీ and it is also called a microanatomy అని చెప్పేసి అంటాం. సో స్టడీ ఆఫ్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఏ హిస్టాలజీ అండ్ మైక్రో అనాటమీ. ఓకే సో టిష్యూస్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతాయి ఓకే మేడప్ ఆఫ్ ఏ సెల్. సో సెల్స్ అన్ని గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఏం ఫామ్ అవుతుంది టిష్యూస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ సెల్యులర్ మ్యాట్రిక్స్ కూడా కండక్ట్ ఓకే గ్రూప్ గా ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాము టిష్యూస్ అని చెప్పేసి అంటాం. Okay so it tissue broadly divided into the 4 types. Okay epithelial tissue and muscular tissue and connective tissue and okay nervous and neural tissue. Okay 4 types అనేవి మనకి ప్రెజెంట్ ఉంటాయి. సో బిఫోర్ దట్ ఇక్కడ మీకు ఫ్లో చార్ట్స్ అనేది ఉంది. సో ఈ ఫ్లో చార్ట్ అనేది మైండ్ లో ఉన్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈజీగా క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగినా కానీ సో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేటట్టు ఉంటుంది. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిథీలియల్ టిష్యూలో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ఓకే స్ట్రాటిఫైడ్ స్క్వామస్, కొలుమ్నార్, క్యూబాయిడల్, నాన్ సిలియేటెడ్, సిలియేటెడ్, ఓకే ఇవన్నీ కూడా మనం ఎపిథీలియల్ టిష్యూలో మనం
డిస్కస్ చేసుకుందాం. మస్కులర్ టిష్యూలో ఏంటిది స్ట్రాటిఫైడ్ మజిల్స్ అండ్ నాన్ స్ట్రాటిఫైడ్ కార్డియాక్ మజిల్స్ అనేవి 3 ఉంటాయి. ఆ 3 వాటి గురించి డిస్కస్ చేస్తాం. సో కనెక్టివ్ టిష్యూలో కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ ఉంటుంది, సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది అండ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, కనెక్టివ్ టిష్యూలో అగైన్ 2 ఉంటాయి. ఓకే, లూజ్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఏంటిది డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, లూజ్ కనెక్టివ్ టిష్యూలో అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి, ఏరియోలార్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ అండ్ రెటిక్యులర్ టిష్యూ. సో ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ అనేది చేసుకున్నట్లయితే మన మైండ్లో సో ఎలాబరేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ అనేది ఏమవుతుంది, సో డిక్రీజ్ అయిపోతుంది. సో మన మైండ్ అనేది షార్ట్ కట్ని ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. కాబట్టి సో స్టార్ట్ చేసిన దాంట్లోనే మనం ఏం చేయాలి, ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళినట్లయితే సో మన మైండ్లో సో ఎగ్జాంపుల్స్ అన్ని ఎక్కడ రిజిస్టర్ అవుతాయంటే సో ఈ ఫ్లో చార్ట్లో సో ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంటాయి అనమాట. సో కాబట్టి మీరు ఈ షార్ట్ కట్స్ని ఓకే, ఈ షార్ట్ నోట్స్ని మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బిఫోర్ ద ఎగ్జామ్ ఈజీగా రివిజన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూలో కార్టిలేజెస్ ఉంటుంది అండ్ బోన్ అనేది సపరేట్గా ఉంటుంది. కార్టిలేజెస్లో హైలైన్ కార్టిలేజ్ ఉంటుంది, ఓకే, ఎలాస్టిక్ కార్టిలేజ్, ఓకే, ఫైబ్రోస్ కార్టిలేజెస్ అనేవి 3 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఫ్లూయిడ్ కనెక్టివిటీస్లో బ్లడ్ అండ్ లింఫ్ అని ఉంటుంది, బ్లడ్లో మరి ప్లాస్మా ఉంటుంది అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో అగైన్ డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, ప్లేట్లెట్స్ అనేవి ఈ విధంగా డివిజన్ అనేది జరుగుతుంది. సో లింఫ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో టుడే సో బిఫోర్ ద టైప్స్ ఆఫ్ జంక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. సో the specialized junction provide the both structural and functional, okay, structural and functional links between the individual cells of the epithelium. సో జంక్షన్ ఏం చేస్తుంది, సో జంక్షన్ అంటే ఏంటిది, మీకు కలపడం, ఓకే, యాడ్ చేయడం అనమాట. సో ఇది ఏం యాడ్ చేస్తుంది, స్పెషలైజ్డ్ జంక్షన్ ప్రొవైడ్ ద బోత్ స్ట్రక్చరల్ గా అండ్ ఫంక్షనల్ గా లింక్ బిట్వీన్ ద ఇండివిజువల్ సెల్స్ ఆఫ్ ద ఎపిథీలియం. సో ఇవన్నీ కూడా ఇండివిజువల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, 2 ఇండివిజువల్ సెల్స్ ఉన్నాయి కదా. సో ఇండివిజువల్ సెల్స్ ని ఏం చేస్తుంది, జంక్షన్స్ అనేది ఏం చేస్తుంది, లింక్ చేస్తుంది. ఓకే, లింక్ చేస్తుంది. దే షో ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంక్షన్ సో యాజ్ టు సర్వ్స్ ఎ స్పెసిఫిక్ నీడ్ ఆఫ్ ద టిష్యూ. ఓకే, ఏం చేస్తుంది ఇది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓకే జంక్షన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి సర్వ్స్ ఎ స్పెసిఫిక్ నీడ్ ఆఫ్ ద టిష్యూ. ఓకే, టిష్యూస్ అనేవి మనకి ప్రజెంట్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ జంక్షన్స్ ఆర్ టైట్ జంక్షన్ అండ్ గ్యాప్ జంక్షన్ అండ్ అడ్హెరింగ్ జంక్షన్. సో ఒక్కొక్క జంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైట్ జంక్షన్ లో ఏముంటుంది అంటే సో ద జంక్షన్ బిట్వీన్ ద ఎపిథీలియల్ సెల్స్, ఓకే, ప్రివెంట్ ద లీకేజెస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది టైట్ జంక్షన్, ప్రివెంట్ ద లీకేజెస్ ఆఫ్ ద బాడీ ఫ్లూయిడ్. ఓకే, సెల్స్ లో ఉన్నటువంటి ఓకే, సో బాడీ ఫ్లూయిడ్స్ ఏం చేస్తుంది, లీక్ కాకుండా చూస్తుంది, ప్రివెంట్ ద లీకేజెస్. ఓకే, ద they prevent the leakages of water into the surrounding cells in our sweat gland లో ఏముంటుంది, మనకి స్వెట్ అనేది ఉంటుంది. సో ఈ స్వెట్ అనేది లీక్ కాకుండా ఉండడానికి ఏం చేస్తుంది, టైట్ జంక్షన్ అనేది ఏం చేస్తుంది, ఓకే, సో ప్రివెంట్ చేస్తుంది. సో సరౌండింగ్ ద సెల్స్ నుంచి ఏమైతుంది మనకి, సో స్వెట్టింగ్ అంటే స్వెట్ లో మనకి ఏముంటుంది, వాటర్ అనేది కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో స్వెట్ లో వాటర్ అండ్ సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఏం కూడా లీక్ కాకుండా మనకి టైట్ జంక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, the plasma membrane of adjacent cells are tightly pressed against to each other. So this is the one of the cell and this is the another cell. Okay, so against to each other and are bond together a specific protein. So here the specific protein is there. Okay, so ఈ రెండు కూడా ఈ 2 cells కూడా ఏమైతాయి, ప్రెస్ టు ఎగనెస్ట్ టు ఈచ్ అదర్, రెండు కూడా ఒకదానికొకటి ఎదురుగా సో ప్రెస్ అయిపోతున్నాయి. టు గ్యాదర్, ఓకే, గ్యాదర్ by a specific protein, ఓకే, స్పెసిఫిక్ ప్రోటీన్ తోటి అది ఏమైతున్నాయి, బైండ్ అయిపోతున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ఏ టైట్ జంక్షన్. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో సో మనకి ఇక్కడ 2 చేస్ ఓకే 2 షీట్స్ ఉన్నాయి కదా. ఈ 2 షీట్స్ అనేవి కూడా ఏమైతున్నాయి, ఓకే, గెట్ టుగెదర్ ఈచ్ అగైన్స్ టు ఈచ్ అదర్ అండ్ బాండ్ టుగెదర్ ఏ స్పెసిఫిక్ కాంప్లెక్స్ అండ్ స్పెసిఫిక్ ప్రోటీన్ కాంప్లెక్స్ తోటి ఏమైతుంది అది, ఓకే, టైట్ జంక్షన్ ని ఫామ్ చేస్తుంది, యాడ్ అయిపోతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ దట్ డెస్మోజోమ్స్. ఓకే, సో anchoring or adjacent junction they act as a rivets. Okay,
సో ఇదేం దీంట్లో ఏంటిది జంక్షన్ అనేది ఏం చేస్తుంది యాక్ట్ యాజ్ ఏ రివిట్స్. ఓకే, యాక్ట్ యాజ్ ఏ రివిట్స్. సో రివిట్స్ లాగా యాడ్ చేస్తుంది. రివిట్స్ దట్ మీన్స్ సో బోల్ట్, మనకి బోల్ట్స్ లో చూస్తాం కదా, మనం బోల్ట్ చూస్తుంటాం. ఓకే, సో టేబుల్ ని ఫిట్ చేయడానికి బోల్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది, సో అదే విధంగా ఏమైతుంది అడ్హరింగ్ జంక్షన్ లో సో రివిట్స్ లాగా యాక్ట్ చేస్తుంది. బైండింగ్ ద సెల్స్ టుగెదర్ ఇంటూ ఏ స్ట్రాంగ్ షీట్. సో ఈ రివిట్ అనేది ఏం చేస్తుంది మనకి, సో స్ట్రాంగ్ షీట్ ని ఫామ్ చేస్తుంది. సో ఒక బోల్ట్ అనేది మనం సో టేబుల్ కి బోల్ట్ అనేది ఫిట్ చేసినట్లయితే ఏమైతుంది అది, సో స్ట్రాంగ్ గా అది ఏమైతుంది ఫామ్ అవుతుంది. ఓకే, స్ట్రాంగ్ గా ఉండడానికి మనం ఏం చేస్తాం, బోల్ట్ ని ఫిట్ చేస్తాం. సో ఇది కూడా సేమ్ అలాగే అలాగే యాక్ట్ చేస్తుంది అనమాట. సో రివిట్ యాక్ట్ యాజ్ ఏ సో టుగెదర్ ఇంటూ దే స్ట్రాంగ్ షీట్. ఓకే, సో రివిట్ ఏం చేస్తుంది, టుగెదర్ అంటే కలుపుతుంది, రెండు షీట్లని కూడా కలిపేసి స్ట్రాంగ్ షీట్ గా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎపిథీలియల్ అండ్ మస్కులార్ సెల్స్. సో ఏంటిది మనకి ఇక్కడ అంటే ఎగ్జాంపుల్ ఎపిథీలియల్ అండ్ మస్కులార్ సెల్స్. సో intermediate filaments made up of protein. Okay, intermediate filaments made up of protein and keratin anchor the desmosomes in the cytoplasma. సో ఇక్కడ ఏంటిది ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి, కెరాటిన్ తో ఫామ్ అవుతుంది. కెరాటిన్ తో ఫామ్ అవుతుంది ఎక్కడ, అది డెస్మోజోమ్ ఇన్ ద సైటోప్లాస్మా. సైటోప్లాస్మాలో కెరాటిన్ తోటి ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. దెన్ నెక్స్ట్, సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, కెరాటిన్స్ అనేవి ఏంటి, సో ఇవన్నీ కూడా కెరాటిన్స్. ఓకే, సో దిస్ ఇస్ ఎ ప్లాస్మా మెంబ్రెయిన్. సో అటాచ్ టు ద సో ఏంటిది అది మనకి రివిట్స్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. సో ఇవన్నీ ఏంటి మనకి రివిట్స్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ so gap junction and communicating junction. The provide the continuous cytoplasmic channels between the adjacent cells. ఓకే, సో ఏం చేస్తున్నాయి, కంటిన్యూస్ గా సైటోప్లాస్మిక్ ఛానల్స్ ని ఫామ్ చేస్తాయి అడ్జస్టెంట్ సెల్స్ లో. అడ్జస్టెంట్ సెల్స్ ఏంటిది, దిస్ వన్ ఆఫ్ ద సెల్స్, దిస్ వన్ ఆఫ్ ద సెల్స్. ఈ టూ సెల్స్ కి ఏం చేస్తాయి, అడ్జస్టెంట్ సెల్స్ లాగా ఫామ్ చేస్తాయి. అంటే అనేది గ్యాప్ అనేది మనకి సో కంటిన్యూస్ గా ఉండడానికి ఛానల్స్ ని ఒకటి క్రియేట్ చేస్తుంది. సో ఏం చేస్తున్నాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ అయాన్. ఎందుకు అంటే సో వేరియస్ టైప్స్ ఆఫ్ అయాన్, షుగర్ మాలిక్యూల్స్, అమినో యాసిడ్స్ త్రో ద గ్యాప్ జంక్షన్ వన్ సెల్ టు ద అనదర్ సెల్. ఓకే, వన్ సెల్ నుంచి అనదర్ సెల్స్ కి అయాన్స్ కానీ మాలిక్యూల్స్ కానీ, ఓకే షుగర్ మాలిక్యూల్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ, సో వన్ సెల్ టు అనదర్ సెల్స్ కి ఏమైతాయి, ఓకే పాస్ అవుతుంటాయి. సో త్రో ద గ్యాప్ జంక్షన్. సో గ్యాప్ జంక్షన్ ద్వారా ఏమైతుంది మనకి, సో అవి వన్ సెల్ నుంచి అనదర్ సెల్ కి సో ఫ్లో అవుతుంటాయి. దే అకర్స్ ఇన్ మెనీ టైప్స్ ఆఫ్ టిష్యూ ఇంక్లూడింగ్ ద కార్డియాక్ మజిల్. సో ఇక్కడ మెనీ టైప్ టిష్యూస్ లో మనం మీ గ్యాప్ జంక్షన్ ని అబ్జర్వ్ చేయొచ్చు. బట్ హియర్ ఇంక్లూడింగ్ ద కార్డియాక్ మజిల్. సో కార్డియాక్ మజిల్స్ లో కూడా ఏముంటాయి, గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి. సో ఎందుకు, వేర్ దే అలౌడ్ ర్యాపిడ్ కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ ఆర్ డీపోలరైజేషన్. సో ఏంది ఏం చేస్తుంది కార్డియాక్ మజిల్స్, సో కార్డియాక్ మజిల్స్ ఏంది ర్యాపిడ్ గా మనకి ఇంపల్స్ అనేవి ఓకే జనరేట్ అనేది అవుతుంటాయి. సో ర్యాపిడ్ గా ఇంపల్స్ అనేది జనరేట్ కాకపోతే ఏమైతుంది, మన హార్ట్ అనేది ఓకే ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. సో ర్యాపిడ్ కండక్షన్ అనేది ఇంపల్స్ జరుగుతుంది అండ్ డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. సో డీపోలరైజేషన్ అంటే ఏంటి, రీపోలరైజేషన్ అంటే ఏంటిది, పోలరైజేషన్ అంటే ఏంటిది అనేది మనం ఫౌండేషన్ క్లాస్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాము. సో మీరు ఆ ఫౌండేషన్ క్లాస్ చూసినట్లయితే అక్కడ మీకు డీపోలరైజేషన్ అంటే ఏంటిది, రీపోలరైజేషన్ అంటే ఏంటి, పోలరైజేషన్ అంటే ఏంటి అనేది సో ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉన్నది. సో చూడండి ఆ క్లాసెస్ ని మీరు విన్నట్లయితే సో ఇవన్నీ బేసిక్స్ అర్థం. సో ఈ డీపోలరైజేషన్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, సెకండ్ ఇయర్ లో. ఓకే, సో న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో మనకి డీపోలరైజేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇంపల్స్ అనేవి సో ఏ విధంగా వన్ సెల్ నుంచి అనదర్ సెల్ కి ఓకే ఇంపల్స్ అనేది ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యడం అనేది మనకి చూపిస్తుంది. ఒక వన్ న్యూరాన్ నుంచి అనదర్ న్యూరాన్కి ఏ విధంగా ట్రావెల్ అవుతాయి అనేది మనం అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, సో సెకండ్ ఇయర్ లో మనం డిస్కస్ చేస్తాం. సో మీకు ఇక్కడ బేసిక్స్ అనేవి అర్థం కావడానికి ఫౌండేషన్ క్లాస్ లో మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో అక్కడ మీరు ఆ వీడియో చూసినట్లయితే సో క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చేసి types of epithelial tissue. Okay, types of epithelial tissue. There are two types of epithelial tissue, namely simple epithelial and compound epithelial, based on the number of layers. Okay, so layers ని బట్టి ఏం చేశారు మనం, two epithelial tissues గా డివైడ్ చేసాం. One is the epithelial and simple epithelial and compound epithelial. Okay, so based on the number of layers and strata, they are divided into
two epithelial tissues. The first one is the simple epithelial tissue and second one is the compound epithelial tissue. And various glands in the body involved in the secretion are made up of epithelial tissue. Okay, సో వేరియస్ గ్లాండ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం చేస్తాయి, గ్లాండ్స్ ఏం చేస్తాయి, సీక్రేషన్ చేస్తాయి. సో దాన్ని బట్టి సో ఎపిథీలియల్ టిష్యూ డివైడ్ చేశారు, దట్ ఈస్ ఏ గ్లాండులార్ ఎపిథీలియం. ఓకే, గ్లాండులార్ ఎపిథీలియం అని. సో టోటల్గా ఎన్ని, సింపుల్ ఎపిథీలియల్ అండ్ కాంపౌండ్ ఎపిథీలియల్ అండ్ గ్లాండులార్ ఎపిథీలియల్. సో ఈ 3 గురించి మనం నేర్చుకున్నట్లయితే ఎపిథీలియల్ టిష్యూ అనేది సో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఇక్కడ మనం బేసిక్గా గుర్తుంచుకోవాల్సింది అంటే మీకు ఓకే, ఎగ్జాంపుల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాల్సిందే. మీరు ఏ విధంగా చార్ట్ వేసుకుంటారో, షార్ట్ కట్ నోట్స్ అనేది ఫామ్ చేస్తారో, ఏ విధంగా మీకు నచ్చినట్లు మీకు కన్వీనియంట్గా సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు షార్ట్ నోట్స్ అనేది ఇచ్చాము. ఓకే, ఈ షార్ట్ నోట్స్ ఫాలో అయిపోతే టేబుల్ సమ్మరైజ్ టేబుల్ ఫాలో అయిపోతే మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి నేర్చుకునేటప్పుడు ఎపిథీలియల్ టిష్యూ గురించి మనం ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎక్కడి నుంచి డిరైవేటెడ్ అవుతుంది, ఓకే, ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే జెర్మినల్ లేయర్స్ ఉన్నాయి కదా. జెర్మినల్ లేయర్స్ ఏంటివి, ఓకే, సో ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్. సో ఈ 3 జెర్మినల్ లేయర్స్ నుంచి కూడా ఏమవుతున్నాయి, ఎపిథీలియల్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎక్కడ మనకి రెస్టింగ్ స్టేజ్లో ఉంటుంది అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్లో రెస్టింగ్ స్టేజ్లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ద ఎపిథీలియల్ టిష్యూ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. ఓకే, సో హియర్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్ దేర్ ఆర్ 2 లేయర్స్. ఓకే, సో 2 లేయర్స్ తోటి ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఏ బాసల్ లామినా. ఓకే, ఓకే, ఇక్కడ చూసినట్లయితే డయాగ్రామ్ లో చూసినట్లయితే సో బాసల్ లామినా అండ్ రెటికులర్ లామినా. ఓకే, సో ఈ 2 లేయర్స్ తోటి ఏమైతుంది, బేస్మెంట్ మెంబ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. బాసల్ లామినా ఈజ్ క్లోజ్ టు ద ఎపిథీలియల్ టిష్యూ. బాసల్ లామినా ఈజ్ క్లోజ్ టు ద ఎపిథీలియల్ టిష్యూ. ఓకే, సో అండ్ రెటికులర్ లామినా ఈజ్ ఏ క్లోజ్ టు ద కనెక్టివ్ టిష్యూ. మనం ఆల్రెడీ ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అని చెప్పేసి ఓకే, సో మనం డిస్కస్ చేసాం. ఓకే, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ అండ్ మస్కులర్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ అని మనకి 4 టైప్స్ అండ్ టిష్యూస్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూకి, కనెక్టివ్ టిష్యూకి మధ్యలో ఏముంది, మనకి బేస్మెంట్ మెంబ్రెయిన్ ఉంది. ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది, ఓకే, బేస్మెంట్ మెంబ్రెయిన్ ఏం చేస్తుంది అంటే సో ఎపిథెలియల్ టిష్యూ రెస్ట్ ఆన్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. ఓకే, సో ఇక్కడ కనెక్టివ్ టిష్యూలో ఏంటి ఉంటుంది అంటే వాస్కులర్. ఓకే, సో కనెక్టివ్ టిష్యూ ఈజ్ ఏ వాస్కులర్ బట్ హియర్ ఎపిథెలియల్ టిష్యూ ఈజ్ ఏ వాస్కులర్. ఏ వాస్కులర్ మీన్స్ అంటే ఏంటిది, సో ఇక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఉన్నాయి కదా, నర్వ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఏముంటాయి, సో కనెక్టివ్ టిష్యూలో మాత్రమే ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ ఎపిథెలియల్ టిష్యూలో ఆబ్సెంటెడ్ గా ఉంటుంది ఏ వాస్కులర్. ఏ వాస్కులర్ అనేది ఇక్కడ ప్రజెంట్ అంటే ఏంటిది, వెజల్స్ అనేవి ఉండవు. ఓకే, సో మరి ఏ విధంగా మన న్యూట్రిషన్స్ అనేవి ఓకే ప్రొవైడ్ చేస్తుంది, దీనికి న్యూట్రిషన్స్ అనేవి అవసరం కదా. సో ఇక్కడ ఎపిథెలియల్ టిష్యూకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, బై ద డిఫ్యూజన్ మెథడ్. ఓకే, డిఫ్యూజన్ మెథడ్ ద్వారా ఏం చేస్తాయి, సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, న్యూట్రిషన్స్ అన్ని కూడా కనెక్టివ్ టిష్యూలో ఉన్నటువంటి ఓకే, సో వాస్కులర్ నుంచి ఏం చేస్తాయి, ఇవి డిఫ్యూజన్ మెథడ్ అనేది సో ఇంపార్టెంట్. ఓకే, డిఫ్యూజన్ మెథడ్ ద్వారా ఏం చేస్తున్నాయి, న్యూట్రిషన్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. హియర్ ద ఎపిథెలియల్ టిష్యూ. ఓకే, హియర్ ద సమ్ ఎపిథెలియల్ టిష్యూస్ ఆర్ కంటైన్ ఏ సో మైక్రోవిల్లైస్ అండ్ స్టీరియోసీలియా. ఓకే, మైక్రోవిల్లైస్ అండ్ స్టీరియోసీలియా. ఓకే, స్టీరియోసీలియా. సో సమ్ ఎపిథెలియల్ టిష్యూస్ అనేవి సర్ఫేస్ ఏరియాలో ఏం చేస్తాయి, స్టీరియోసీలియాస్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి అండ్ మైక్రోవిల్లైస్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. సో ఆల్రెడీ మైక్రోవిల్లైస్ అంటే మీకు తెలుసు, మైక్రోవిల్లైస్ అంటే ఏంటిది, సో దిస్ ఎపిథెలియల్ టిష్యూ. సో మైక్రోవిల్లైస్ ఏం చేస్తాయి, ఓకే, స్మాల్ సర్ఫేస్ ఏరియా నుంచి ఏం చేస్తుంది, స్మాల్ ఏరియా నుంచి ఓకే ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా మైక్రోవిల్లైస్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ మైక్రోవిల్లై. సో మైక్రోవిల్లై వల్ల యూజ్ ఏంటిది అంటే సే హియర్ స్మాల్ స్పేస్ ఈజ్ దేర్. ఓకే, సో ఈ స్మాల్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఏమైతుంది, ఓకే,
బ్రాడ్ స్పేస్ లాగా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల యూజ్ ఏంటిది అంటే అబ్జార్ప్షన్. ఓకే, అబ్జార్ప్షన్ యొక్క ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఏరియా. ఓకే, సో ఏం చేస్తుంది ఈ స్మాల్ విలే అనేది ఏం చేస్తున్నాయి ఇక్కడ ఇంక్రీజ్ ద అబ్జార్ప్షన్ ఏరియా. ఓకే, అబ్జర్వ్ చేయడానికి న్యూట్రిషన్స్ అన్ని అబ్జర్వ్ చేయడానికి. సో ఈ స్మాల్ ఏరియా నుంచి ఎక్కువగా మనకి న్యూట్రిషన్స్ అబ్జర్వ్ అవుతాయా. సో ఇక్కడ బ్రాడ్ గా ఉన్నటువంటి లార్జ్ గా ఉన్నటువంటి ఏరియా నుంచి మైక్రోవిలే అది న్యూట్రిషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయా. సో ఈ ప్లేస్ నుంచి మాత్రమే మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా అబ్జర్వ్ అవుతాయి. సో ఇంక్రీజ్ ద న్యూట్రిషన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, సో స్టీరియోసీలియా. ఓకే, సో సమ్ మై ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి స్టీరియోసీలియాస్ ని ఓకే కంటైన్ చేస్తాయి. ఓకే, ఫామ్ ఉంటాయి. ఓకే, సో ఈ స్టీరియోసీలియాస్ అనేవి లాంగ్ అండ్ ఓకే నాన్ మోటిల్. ఓకే, నాన్ మోటిల్. ఓకే, లాంగ్ అండ్ నాన్ మోటిల్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి స్టీరియోసీలియాస్ అనేవి? సో రిప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ఉంటాయి అండ్ ఇంటర్నల్ ఇయర్ లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇదేంటిది లాంగ్ గా ఉంటుంది అండ్ నాన్ మోటిల్. మోటిల్ అనేది ఉండదు. మోటిల్ అంటే ఏంటి? మూవ్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో ఇయర్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ద ఓకే ఎపిథీలియల్ టిష్యూ? సో ఇది ఈజ్ ఏ ఫిజికల్ బ్యారియర్. ఓకే, ఫిజికల్ బ్యారియర్. ఓకే, ఫిజికల్ బ్యారియర్ గా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది అండ్ ఫిజికల్ బ్యారియర్ గా యూజ్ చేసింది అండ్ ప్రొటెక్టింగ్ ఆర్గాన్స్ ఫ్రమ్ ద ప్యాథోజన్స్. ఓకే, ఏం చేస్తుంది ఇది? ప్రొటెక్టింగ్ చేస్తుంది ఫ్రమ్ ద ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ ఏం చేస్తుంది? ప్రొటెక్టింగ్ చేస్తుంది. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఏం ఫామ్ చేస్తుంది అంటే ఫార్మ్స్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ. సో మన ఏం చేస్తుంది ఇది? ప్యాథోజన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో ఇది ఏం చేస్తుంది? ఏం ఫామ్ చేస్తుంది అంటే అవుటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ అండ్ లైనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్ అండ్ క్యావిటీ. సో ఇది ఎక్కడ మనకి ప్రజెంట్ ఉంటుంది అంటే లైనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్ అండ్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీ. ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీస్. సో ఏం ఫామ్ చేస్తుంది ఇది? అవుటర్ లేయర్ ఆఫ్ ద అవుటర్ కవరింగ్ ఆఫ్ ద బాడీ ఓకే బాడీ అండ్ ఇంటర్నల్ లైనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ క్యావిటీ. సో అవుట్ సైడ్ ఉన్నటువంటి ఓకే మనకి అవుట్ సైడ్ కవరింగ్ ఉంది చేస్తుంది, బాడీని కవర్ చేస్తుంది అండ్ ఇంటర్నల్ ఆర్గాన్ పైన కవర్ చేస్తుంది అండ్ క్యావిటీని మీద లైన్డ్ అయి ఉంటుంది. So this is a epithelial tissue. So in this epithelial tissue, there are divided into that simple epithelial tissue. Okay, simple epithelial tissue లో మళ్ళీ again divisions అనేవి ఉంటాయి. సో సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ ఏ కంపోజ్డ్ ఆఫ్ ఏ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్. ఓకే, ఇదేంటిది? సింగిల్ లేయర్ ఆఫ్ ద సెల్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సింగిల్ లేయర్ ఆఫ్ ద సెల్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సింగిల్ లేయర్ గా మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ ఏ లైనింగ్ ఆఫ్ బాడీ క్యావిటీ. సో ఏం చేస్తుంది? ఇది బాడీ క్యావిటీని మనకి ఫామ్ చేస్తుంది అండ్ డక్ట్స్ అండ్ వెజిల్స్ ని ఓకే లైనింగ్ అయి ఉంటుంది. ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే బాడీ క్యావిటీలో, డక్ట్స్ అండ్ వెజిల్స్ లో. సో మనకి లైనింగ్ అయి ఉంటుంది అంటే ఏంది? ఆ లేయర్ పైన ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డిఫ్యూజన్ అండ్ ఫిల్టరేషన్ అండ్ సీక్రేషన్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్. ఓకే, ఇది ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద యూజెస్? సో హెల్ప్స్ ఇన్ డిఫ్యూజన్. ఓకే, న్యూట్రిషన్స్ డిఫ్యూజ్ చేయడానికి, ఫిల్టరేషన్ చేయడానికి అండ్ సీక్రేషన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ciliated columnar epithelium has a cilia and goblet cells. సో ciliated columnar epithelium ఏం చేస్తుంది? ciliated ని ప్రెజెంట్ అయి ఉంటాయి అండ్ గోబ్లెట్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. నాన్ ciliated columnar epithelium have a no cilia. ఇక్కడ ఏంటిది మనకి? నో సీలియాస్ అనేవి సో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటిది? నాన్ సీలియేటెడ్ అంటే సీలియాస్ అనేవి ప్రెజెంట్ అయి ఉండవు. ఓకే, సో బట్ కాబట్టి దాన్ని ఏమంటాం? నాన్ సీలియేటెడ్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఓన్లీ ఏముంటాయి? గోబ్లెట్ సెల్స్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. Microvilli are presented in the columnar epithelium of the intestine to increase the surface area of the absorption. ఆల్రెడీ మనం చూసాం. సో ఇక్కడ మనకి మైక్రోవిలైస్ వల్ల యూజ్ ఏంటిది? ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. ఓకే, ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. ఈ ఏరియాని ఏం చేస్తుంది? ఇంక్రీజ్ చేస్తుంది. అక్కడ నుంచి ఏమవుతాయి? న్యూట్రిషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి. సో ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా. ఓకే, సో నెక్స్ట్ వన్, సో ఎపిథీలియల్ టిష్యూలో మనకి ఏమేమి ఉంటాయి? ఓకే, సో సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ నుంచి డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూలో ఏమేమి ఉంటాయి? కాంపౌండ్ ఎపిథీలియం ఉంటుంది అండ్ గ్లాండ్యులార్ ఎపిథీలియం ఉంటుంది అని ఆల్రెడీ డిస్కస్ చేసాం.
ఓకే. సో ఇక్కడ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూలో ఏంటిది సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అండ్ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ సింపుల్ కొలుమ్నార్ ఎపిథీలియం. Again, simple columnar epithelium divide into the ciliated and non-ciliated. ఓకే. సో ఇవి సింపుల్ ఎపిథీలియం టిష్యూ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నెక్స్ట్ మన వచ్చేసి కాంపౌండ్ ఎపిథీలియం. సో కాంపౌండ్ ఎపిథీలియంలో మళ్ళీ అగైన్ స్ట్రాటిఫైడ్ అని ఉంటుంది, ట్రాన్సిషనల్ అనేది ఉంటుంది. అండ్ స్క్వామస్ ఎపిథీలియం కెరాటనైజ్డ్, నాన్ కెరాటనైజ్డ్, క్యూబాయిడల్, కొలుమ్నార్ ఎపిథీలియల్స్ అనేవి మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. సో గ్లాండ్యులర్ ఎపిథీలియం గురించి నెక్స్ట్ ఫ్లో చార్ట్ ఉంది, దాంట్లో చూద్దాం. ఓకే. ఇక్కడ సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి మనం చూద్దాం. సో ఇక్కడ మీకు సమ్మరైజ్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ సమ్మరైజ్ టేబుల్ వల్ల మీరు ఈజీగా మ్యాటర్‌ని గుర్తుంచుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ కూడా గుర్తుంటాయి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెల్ అనేది ఏ విధంగా ఉంటుంది సింపుల్ ఎపిథీలియల్ టిష్యూలో? దట్ మీన్స్ ఫ్లాటెడ్ అండ్ టైల్ స్ట్రక్చర్. ఓకే. టైల్ లైక్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ ఉంటాయి. ఏంటిది? దట్ మీన్స్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫ్లాట్ అండ్ టైల్ లైక్ స్ట్రక్చర్. ఓకే. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, ది పవర్మెంట్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. సో హియర్ ద సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఈజ్ ఎ క్యూబ్. క్యూబాయిడల్ ఉంది కదా, క్యూబ్ షేప్డ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సింపుల్ కొలుమ్నార్ ఎపిథీలియం, హియర్ ద pillar like cells are presented. ఓకే. సిలిండర్ లైక్ స్ట్రక్చర్. ఓకే. సిలిండర్ లైక్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే సో టైల్ లైక్ స్ట్రక్చర్ లో ఉన్నాయి. టైల్ లైక్ స్ట్రక్చర్ లో దట్ మీన్స్ దిస్ ఇస్ ద టైల్ లైక్ స్ట్రక్చర్. ఓకే. సో టైల్ లైక్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే. ఈ విధంగా మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ క్యూబాయిడల్. ఓకే. క్యూబ్ షేప్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. దిస్ ఏ కొలుమ్నార్, సిలిండ్రికల్ షేప్ లో ఉన్నాయి. ఓకే. సిలిండ్రికల్ షేప్ లో మనకి ప్రజెంట్ అయ్యి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షేప్ ఆఫ్ ద న్యూక్లియస్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లాట్ ఎండ్ అండ్ ఓవల్ షేప్. ఓవల్ షేప్ దట్ మీన్స్ ఎగ్ షేప్ లో ఉంటుంది, దాన్ని ఓవల్ షేప్ అని చెప్పేసి అంటాం. ఓకే. ఫ్లాట్ ఎండ్ గా ఉంటాయి. ఓకే. సింపుల్ క్యూబాయిడల్ ఇస్ ఏ స్పెరికల్ షేప్. స్పెరికల్ షేప్ లో మనకి ఇది మనకి ప్రజెంట్ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్సో ఓవెల్ షేప్. ఓకే. సింపుల్ కొలుమ్నార్ ఆల్సో ఓవెల్ షేప్. సో లొకేషన్ ఆఫ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ ఈస్ ప్రజెంట్ ఎట్ ద సెంట్రల్. ఓకే. సెంట్రల్. ఓకే. సెల్ లో మనకి న్యూక్లియస్ అనేది ఎక్కడ ప్రజెంట్ ఉంటుంది? సెంట్రల్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, సెంట్రల్ లో ప్రజెంట్ అయింది. ఓకే. సో ఇక్కడ కూడా ఏంటిది? సెంట్రల్ లో ప్రజెంట్ అయింది. ఓకే. సింపుల్ క్యూబాయిడ్ ఆల్సో సెంట్రల్ ప్రజెంటెడ్. ఓకే. న్యూక్లియస్ ఇస్ సెంట్రల్. సో హియర్ ద సింపుల్ కొలమ్నార్. సో కొలమ్నార్ బ్యాసల్ లో మనకి న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బ్యాసల్ మీన్స్ హియర్. ఓకే. బేస్మెంట్ లో మనకి ఇక్కడ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంది. ఓకే. సెంటర్ అంటే ఏంటిది? ఇక్కడ. ఓకే. టాప్ లో అంటే ఏంటిది? ఇక్కడ. సో ఇక్కడ ఏముంది? బేస్మెంట్ లో మనకి ఇక్కడ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉన్నది. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ సో లొకేషన్. ఓకే. లొకేషన్ ఏంటిది మనకి చూద్దాం. ఎక్కడెక్కడ మనకి సింపుల్ ఎపిథీలియంలో సింపుల్ క్యూబాయిడల్, కొలుమ్నార్, స్క్వామస్ ఎపిథీలియం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనేది చూద్దాం. ఎండోథీలియం ఆఫ్ ద బ్లడ్ వెజల్. ఓకే. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ ఏ ఎండోథీలియం ఆఫ్, okay, endothelium of blood vessel. Okay, this is one of the example. Mesothelium of body cavity, example pleura. Pleura అంటే ఏంటి? మనకి లంగ్స్ లో మనకి ప్రజెంట్ అయ్యే పెరిటోనియం అండ్ పెరికార్డియం. ఓకే. పెరికార్డియం అంటే ఏంటిది? ఓకే. కార్డియాక్ లో ఓకే, హార్ట్ లో మనకి ప్రజెంట్ ఉంటాయి. వాల్ ఆఫ్ ద ఓకే బౌమన్స్ క్యాప్సూల్. ఓకే. ఇక్కడ మనకి బౌమన్స్ క్యాప్సూల్స్ లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. లైనింగ్ ఆఫ్ అల్వియోలా ఆఫ్ లంగ్స్. సో అల్వియోలాలో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. ఏంటి? ఎండోథీలియం ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ లో ప్రజెంట్ ఉంది. ఓకే. మిజోథీలియం ఆఫ్ ద బాడీ క్యావిటీ, దట్ మీన్స్ ప్లూరా, పెరిటోనియం అండ్ పెరికార్డియం. పెరికార్డియం అంటే ఏంటిది? సో హార్ట్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. పెరిటోనియం అంటే ఏంటిది? మనకి ఆల్రెడీ ఎస్టే క్లాస్ లో డిస్కస్ చేసాం. పెరిటోనియం. ఓకే. పెరేటల్ పెరిటోనియం, విజరల్ పెరిటోనియం అని. ఓకే. ప్లూరా. ప్లూరా అంటే మనకి లంగ్స్ లో మనకి ప్రజెంట్ ఉంటాయి. సో ఈ లంగ్స్ లో ఇంకేముంటాయి? అల్వియోలో, లైనింగ్ ఆఫ్ ద అల్వియోలై. ఓకే. సో సెకండ్ ఇయర్ లో డిస్కస్ చేసాం అక్కడ. సో లైనింగ్ ఆఫ్ ద అల్వియోలైలో సో దేని వల్ల? డిఫ్యూజన్ మెథడ్ కి. ఓకే. ఓకే. అక్కడ నుంచి ఆక్సిజన్ అనేది సో ఏ లేయర్స్ నుంచి ఉంటాయి అని చెప్పేసి అక్కడ మనం చదువుకున్నాం. సింపుల్ ఓకే స్క్వామస్ ఎపిథీలియం అనేది లైన్డ్ అయి ఉంటుంది అల్వియోలైలో అని చెప్పేసి అని. దాని తర్వాతకి బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ఏంటి? క్యాపిలార్ బేస్మెంట్ మెంబ్రేన్, క్యాపిలార్ లైన్ వాల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా డిఫ్యూజన్ మెథడ్ అక్కడ లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అక్కడ మనం డిస్కస్ చేసాం.
సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బేసిక్స్ అన్నీ కూడా మళ్ళీ సెకండ్ ఇయర్లో హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో కంపల్సరీగా మీరు ఎవ్రీ చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఓకే సింపుల్ క్యూబాయిడల్ ఎగ్జాంపుల్ ఏంటిది? జెర్మినల్ ఎపిథీలియం అండ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అండ్ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ ఆఫ్ నెఫ్రాన్. ఓకే, పీసీటీ అండ్ డిసిటీ, పీసీటీ అండ్ డిసిటీలో, ఓకే, డిసిటీలో ఇది ఎక్కడ? నెఫ్రాన్లో. ఓకే, ఎక్స్క్రియేట్ సిస్టంలో నెఫ్రాన్లో మనం పీసీటీ అండ్ డిసిటీలో ఏముంటుంది? సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయని అక్కడ మనం నేర్చుకుంటాం. అక్కడ క్వశ్చన్ అనేది కూడా ఫ్రేమ్ చేసేటప్పుడు సో ఏ ఎపిథీలియల్ టిష్యూ ప్రజెంట్ అయి ఉంటుందని అడుగుతాడు పీసీటీలో, అండ్ డిసిటీలో ఏంటి అని అడుగుతాడు. ఓకే, సో అక్కడ కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి సో దీన్ని డీటెయిల్గా చదివినట్లయితే అక్కడ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎ సింపుల్ కొలుమ్నార్ ఎపిథీలియం. So here columnar epithelium divided into the based on the cilia. There are divided into two, ciliated and non-ciliated. Ciliated means okay cilias అనేవి present ఉంటాయి, and non-ciliated means cilias అనేవి absented గా ఉంటాయి. Okay, fallopian tube is one of the example. Ventricles of brains లో ventricles ఉంటాయి, 4 ventricles ఉంటాయి. So 1 2 3 4. సో ఆ ventricles అనేవి కూడా ఏమవుతాయి? ciliated గా ఫామ్ అవుతాయి. అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైన్, ఓకే, సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్ కూడా మనకి ఏముంటుంది? సీలియేటెడ్. ఓకే, బ్రాంకియోల్స్. సో బ్రాంకియోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మనకి రెస్పిరేటరీ సిస్టమ్ లో ఉంటాయి. బ్రాంకియోల్స్, ఓకే, ట్రాకియా, ఓకే, ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉంటాయి. నాన్ సీలియేటెడ్, ఓకే, నాన్ సీలియేటెడ్ అనేది సిలియాస్ అనేవి ప్రజెంట్ అవు. సిలియాస్ ఇస్ ఆబ్సెంట్ ఇన్ ద నాన్ సీలియేటెడ్. ఓకే, లైనింగ్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. ఓకే, ఎక్కడ ప్రజెంట్ ఉంటాయి? లైనింగ్ ఆఫ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్. సో ఈ సమరీ టేబుల్ అనేది ఓకే, సో ఈ విధంగా మీకు ఎవ్రీ చాప్టర్ కి 3 ఉన్నట్లయితే దానికి సో 3 ప్రతి ఒక్క టాపిక్ కి మనం ఇక్కడ సమరీ టేబుల్ అనేది సో ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా చదివినట్లయితే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా అటెంప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద కాంపౌండ్ ఎపిథీలియం. సో కాంపౌండ్ ఎపిథీలియం ఆల్రెడీ చెప్తున్నాను, సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం అండ్ గ్లాండ్యులర్ ఎపిథీలియం అని. సో సెకండ్ వన్ ఈస్ దట్ ఏంటిది? కాంపౌండ్ ఎపిథీలియం. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మోర్ దెన్ 1 లేయర్ ఆఫ్ ద సెల్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాయి? సో అక్కడ ఏంది? సింగిల్ సెల్ మాత్రమే మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, సింగిల్ లేయర్ ఆఫ్ ద సెల్స్ ఈజ్ ఏ సింపుల్ ఎపిథీలియం సెల్స్. బట్ హియర్ ద కాంపౌండ్ ఎపిథీలియం, ఓకే, మోర్ దెన్ 1 layer, okay, more than layer of the cells. Okay, so చాలా లేయర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇట్స్ ప్రొవైడ్ ద ప్రొటెక్షన్ అండ్ అగైన్స్ ద కెమికల్స్ అండ్ మెకానికల్ స్ట్రెచెస్. ఓకే, సో ఏం చేస్తుంది? ఇది ప్రొటెక్షన్ చేస్తుంది దేని నుంచి? కెమికల్ నుంచి. ఓకే, కెమికల్ నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది, అండ్ మెకానికల్ స్ట్రెస్ నుంచి కూడా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఎపిథీలియం దేర్ ఆర్ డివైడ్ ఇంటూ 3: స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం, స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అండ్ ట్రాన్సిషనల్ కాంపౌండ్ ఎపిథీలియం. Here the stratified squamous epithelium is divided into two, based on the keratin. So keratin is the presented, that is a keratinized squamous epithelium. Stratified keratinized squamous epithelium, stratified non-keratinized squamous epithelium. So keratinized, okay, there are covered dry surface of skin. Dry surface of skin lo keratin అనేది మనకి కవర్ చేస్తూ ఉంటుంది. నాన్ కెరాటిన్ మీన్స్ కవర్ మాయిశ్చర్ సర్ఫేస్ ఆఫ్ బక్కల్ క్యావిటీ, ఫారింగ్స్, ఈసోఫాగస్ అండ్ వెజైనా. సో ఎక్కడెక్కడ మనకి బక్కల్ క్యావిటీలో ఉంటాయి? ఫారింగ్స్ అండ్ ఈసోఫాగస్ అండ్ వెజైనాలో నాన్ కెరాటినైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ ఎ ప్రజెంటెడ్. సో కెరాటినైడ్ ఎక్కడ ఉంటుంది? డ్రై సర్ఫేస్ ఏరియాలో మాత్రమే మనకి కెరాటిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సో forms inner lining of the large duct of the salivary gland. Okay, stratified cuboidal epithelium. కన్ఫ్యూజ్ కావద్దు, క్యూబాయిడల్ అనేది సింపుల్, ఓకే, సింపుల్ ఎపిథీలియం టిష్యూలో వస్తుంది కదా మనకి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియం అని. సో ఇక్కడ ఏంటిది? స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇక్కడ ఏమేమి ఫామ్ చేస్తుంది? సిలవరీ గ్లాండ్స్ లో ఉంటుంది, అండ్ డక్ట్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ లో ప్రజెంట్ అయింది, అండ్ ప్రాంకియాటిక్ డక్ట్ లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. సో 1 2 and 3. ఓకే, సో స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. సో ఇక్కడ క్యూబాయిడల్ అంటే ఏంటిది మనకి? ఇక్కడ అంటే ఇక్కడ జెర్మినల్ క్యూబాయిడల్ అనేది అక్కడ మన పీసీటీ డిసిటీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటిది? సో సెలవరీ గ్లాండ్స్, డక్ట్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్స్ అండ్ ప్రాంకియాటిక్ గ్లాండ్స్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఫార్మ్స్ ఆఫ్ ద వాల్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, సో ఏం ఫామ్ చేస్తుంది? ఇది యూరినరీ బ్లాడర్. ట్రాన్సిషనల్ మీన్స్ స్ట్రెచెస్ అనేది సో మనకి
స్ట్రెచ్చింగ్ కావడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో దిస్ జస్ట్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో యూరిన్ అనేది ఫుల్ అయినప్పుడు ఏమవుతుంది, అది ఎలాబరేట్ అయిపోతుంది. ఓకే, యూరిన్ లేనప్పుడు ఏమవుతుంది, ఓకే ఓకే కన్స్ట్రక్షన్ అయిపోతుంది అనమాట. ఓకే, దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎలాబరేట్ అయిపోయి మళ్ళీ దగ్గర రావడాన్ని ఏమంటాం, ట్రాన్సిషనల్ అని చెప్పేసి అంటాం. ట్రాన్సిషనల్ ఎపిథీలియంలో ఏం చేస్తున్నాయి, ఎక్కడ ఉంటాయంటే యూరినరీ బ్లాడర్ లో ఉంటుంది. హెయిర్ ఆఫ్ మ్యాన్ అండ్ హార్న్ ఇస్ రైనోసార్స్ ఆర్ హోమోలోగస్ స్ట్రక్చర్స్. ఓకే, ఈ హోమోలోగస్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మీరు ఎవల్యూషన్ లో డిస్కస్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే, హెయిర్ ఆఫ్ మ్యాన్ అనేది, హార్న్ ఆఫ్ రైనోసార్స్ అనేవి సో సేమ్ హోమోలోగస్ అన్నమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ దట్ టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి ఆల్రెడీ చూసాం కదా. డయాగ్రామ్ చూడండి. సో ఇక్కడ ఏమైతుంది మనకి అంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ అంటే ఏంటి, క్యూబ్ స్ట్రక్చర్ లో మనకి ప్రెసెంట్ ఉంది కాబట్టి సో ఈ విధంగా మన కొలుమ్నార్ ఏంటిది, కొలుమ్నార్ స్ట్రక్చర్ లో మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వన్ pseudo stratified epithelium. Pseudo means false. ఓకే, ఆల్రెడీ చెప్పుకున్నాం సూడో సీలోమ్ అని చెప్పేసి ఎస్టర్డే క్లాస్ లో సూడో సీలోమ్ అని చెప్పినాం. సూడో సీలోమ్ మీన్స్ ఫాల్స్ సీలోమ్. ఫాల్స్ సీలోమ్ అంటే ఏంటిది, అక్కడ సీలోమ్ అనేది ప్రెసెంట్ అయి ఉండదు. సో హియర్ ఆల్సో pseudo stratified epithelium. It is a simple epithelium but gives a false appearance of the stratified epithelium. So it is simple epithelium but it gives a false appearance of the stratified epithelium. So ఏ విధంగా ఫాల్స్ అని ఐడెంటిఫై చేస్తామంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ న్యూక్లియై ఎట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్, ఓకే డిఫరెంట్ లెవెల్లో మనకి న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మరి అక్కడ ఏముంటుంది, బేస్మెంట్ లో మనకు మాత్రమే ప్రెసెంట్ ఉంటాయి, ఆ సెంట్రల్ లో మాత్రమే ప్రెసెంట్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, న్యూక్లియస్ అనేది బేస్మెంట్ లో కాకుండా సెంట్రల్ లో కాకుండా సో డిజార్డర్ డిఫరెంట్ లెవెల్స్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటున్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, ఫాల్స్ సీలోమ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఫాల్స్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. ఓకే, సో అండ్ సెల్స్ ఆర్ కాంటాక్ట్ విత్ బేస్మెంట్ మెంబ్రెయిన్. సో సెల్స్ అనేవి దేంతో కాంటాక్ట్ అవుతాయి, బేస్మెంట్ మెంబ్రెయిన్ తోటి కాంటాక్ట్ అవుతాయి. బట్ ఈ రెండు రీజన్ల వల్ల ఏమైతుంది, దీన్ని ఫాల్స్ సాటిస్ఫైడ్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. ఓకే, సో it is of two types. Okay, ciliated and non-ciliated. Ciliated means cilias are present and gallbladder cells also presented. Example is the trachea. Okay, so ciliated lo emuntayi, cilias అనేవి present అయ్యాయి. cilias అంటే ఏంటిది ఇక్కడ అంటే సో పైన ఇట్లా ఈ విధంగా cilias అనేవి present అయి ఉంటాయి. ఓకే, నాన్ సిలియేటెడ్ మీన్స్ సిలియాస్ అనేవి ఆబ్సెంటెడ్ గా ఉంటాయి. బట్ హియర్ గోబ్లెట్ సెల్స్ ఆల్సో ప్రజెంటెడ్. ఓకే, ఎగ్జాంపుల్ ఈజ్ ఎపిడైమిస్. సో ఎపిడైమిస్ లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నాన్ సిలియేటెడ్. ఓకే, సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్రాకియా అండ్ ఎపిడైమిస్. ట్రాకియా వచ్చేసి సిలియేటెడ్ ఉంటుంది, నాన్ సిలియేటెడ్ లో ఎపిడైమిస్ అనేది ఉంటుంది. ఈ రెండు ఎగ్జాంపుల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇయర్ ఫాల్స్ అపియరెన్స్ అనేది దేనికంటాము అంటే డిఫరెంట్ లెవెల్స్ లో మనకి ఇక్కడ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అండ్ బేస్మెంట్. ఓకే, సో ఇట్ కనెక్టెడ్ టు ద బేస్మెంట్ మెంబ్రెయిన్. సో ఇది ఏం చేస్తుంది, దేనికి కనెక్ట్ చేస్తుంది అంటే బేస్మెంట్ మెంబ్రెయిన్ ని కనెక్ట్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ గోస్ టు ద గ్లాండులార్ ఎపిథీలియం. వేరియస్ గ్లాండ్స్ ఇన్ ద బాడీ. ఓకే, మనకి వేరియస్ గ్లాండ్స్ అనేవి బాడీలో ప్రెసెంట్ ఉంటాయి. సో ఇన్వాల్వ్ ఇన్ ద సీక్రేషన్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. సో అవి ఎక్కడ మనకి ప్రెసెంట్ ఉంటాయి అంటే ఎపిథీలియల్ టిష్యూలో ప్రెసెంట్ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం, గ్లాండులార్ ఎపిథీలియం టిష్యూ. సో some of the columnar and cuboidal cells that get specialized for the production of certain secretion forms a glandular epithelium. So some columnar and cuboidal cells are getting specialized for production of the certain secretions. So columnar cells and cuboidal cells అనేవి సో స్పెషలైజ్డ్ సీక్రెషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఏంటిది, సో హార్మోన్స్ కొన్ని సీక్రెషన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో బట్ కాబట్టి దాన్ని ఏమంటాం, గ్లాండులార్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. ఓకే, సో హియర్ గ్లాండులార్ ఎపిథీలియల్ టిష్యూ డివైడ్ ఇంటూ ద ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్. ఓకే, ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి, డక్ట్లెస్. ఓకే, ఎగ్జోక్రైన్ మీన్స్ అంటే ఏంటిది, డక్ట్. Okay, so here the exocrine glands divide into the two, okay, unicellular and multicellular. Okay, unicellular or multicellular. Based on that structure are divided into the simple glandular and so compound glands. Based on the secretory units are they divided into three and based on the mode of secretion. So మనకి ఇక్కడ intermediate syllabus లో ఏముంది, mode of secretion బట్టి there are divided into the
three types. Okay, merocrine and holocrine and apocrine. So ఇక్కడ based on their mode of secretion బట్టి so three types are divided చేశారు. Okay, so glandular epithelium divide into the endocrine glands and exocrine glands. Exocrine glands divide into the unicellular and multicellular. Okay, so based on the mode of secretions there are divided into the merocrine and holocrine and apocrine. So ఇవన్నీ కూడా మనకి సో ఇంటర్మీడియట్ సిలబస్ లో లేవు, బట్ ఇక్కడ ఓన్లీ మనం బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ సీక్రెషన్ అనే మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో యూనిసెల్యులర్ కన్సిస్టెడ్ ఆఫ్ ద ఐసోలేట్స్ గ్లాండ్యులర్ సెల్స్. సో ఎక్కడి నుంచి మనకి ఫామ్ అవుతాయి అంటే ఐసోలేషన్ అది కన్సిస్ట్ ఆఫ్ ద ఐసోలేషన్ ఆఫ్ గ్లాండ్యులర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ ఇస్ ఏ గోబ్లెట్ సెల్స్ అండ్ ఎలిమెంటరీ కెనాల్స్. సో మల్టీసెల్యులర్ కన్సిస్ట్ ఏ క్లస్టర్ ఆఫ్ సెల్స్. ఓకే, ఏం చేస్తాయి గ్రూప్ గా ఫామ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ సింగిల్ గా మనకి ఫామ్ అయి ఉంటాయి, బట్ హియర్ ద మల్టీసెల్యులర్ ఇస్ ఏ formed grouply. Okay, unicellular means means only single గా మనకి ఇక్కడ ఐసోలేటెడ్ అయిపోయి ఉంటాయి. సో ఇది ఏంటిది యూనిసెల్యులర్ గ్లాండ్స్. బట్ హియర్ ద క్లస్టర్ అంటే ఏంటి గ్రూప్ గా మనకి ఇక్కడ ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి గ్రూప్ గా మనకి ఇక్కడ ఫామ్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి గ్రూప్ గా మన సెల్లోనే గ్రూప్ గా మనకి ఫామ్ అయినాయి కాబట్టి మల్టీ సెల్యులర్ గ్లాండ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇస్ ఏ సెలవరీ గ్లాండ్. ఓకే, సో ఇక్కడ యూనిసెల్యులర్ ఎగ్జాంపుల్ ఏంటిది ఎలిమెంటరీ కెనాల్ లో మనకి ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ మీరోక్లైన్ గ్లాండ్స్. ఓకే, మీరోక్లైన్ గ్లాండ్స్ లో సో ఏంటి సో రిలీజ్ ద సీక్రెటరీ గ్రాన్యూల్స్ వితౌట్ లాసెస్ ఆఫ్ అదర్ సెల్యులార్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు రిలీజ్ ద సీక్రెటరీ. సో సీక్రేషన్ చేస్తుంది బట్ వితౌట్ లాసెస్ ఆఫ్ సెల్యులార్ మ్యాట్రిక్స్. ఓకే, ఏమంటున్నాడు వితౌట్ లాసెస్ ఆఫ్ సెల్యులార్ మ్యాట్రిక్స్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, సో సెల్యులార్ లాస్ అనేది జరగదు. ఎగ్జాంపుల్ ఏంటిది ప్యాంక్రియేస్. ఓకే, మీరోక్లైన్ గ్లాండ్స్. సో మీరోక్లైన్ గ్లాండ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటిది మమ్మేరీ గ్లాండ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎపోక్రైన్ గ్లాండ్స్ మీన్స్ apical part of the cell is pinched off along with the secretory products. So ఇక్కడ ఏమైతున్నాయి సో దిస్ ఇస్ ద సెల్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఏమైతుంది దిస్ సో ఎపికల్ పార్ట్ మీన్స్ దిస్ ద టాప్ పార్ట్. ఓకే, సో ఈ పార్ట్ అనేది ఏమైతుంది పించ్డ్ ఆఫ్. ఓకే, పించ్డ్ ఆఫ్ మీన్స్ దిట్ ఈస్ ఏ పించ్డ్ ఆఫ్. ఓకే, సో దిస్ ఇస్ ద పించ్డ్ ఆఫ్. ఓకే, పించ్డ్ ఆఫ్ మీన్స్ అంటే సో ఈ విధంగా సెల్ అనేది ఉంది కదా, సో ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఒక మన కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఏ పించ్డ్ ఆఫ్. ఓకే, మన స్పాంజెస్ ని ఈ విధంగా ప్రెస్ చేసినట్లు ఏమైతుంది అది పించ్డ్ ఆఫ్ అయినట్టు, అంటే ఆ పార్ట్ అనేది ఏమైతుంది సో గట్టిగా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది, సో సపరేట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఓకే, స్పాంజెస్ ని సో ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్లయితే పించ్డ్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. దాన్ని ఈ విధంగా ప్రెస్ చేసి కట్ చేసినట్లు ఏమైతుంది సపరేట్ అయిపోతుంది. సో అదే విధంగా ఏమైతుంది ఎపోక్రైన్ గ్లాండ్స్ లో సో ఏమైతుంది ఎపికల్ పార్ట్ మీన్స్ టాప్ పార్ట్. ఓకే, సో సెల్ లో మనకి టాప్ పార్ట్ అనేది ఏమైతుంది పించ్డ్ ఆఫ్ అయిపోతుంది ఎలాంగ్ విత్ ద సీక్రెటరీ ప్రొడక్ట్. ఓకే, మనకి ఎలాంగ్ విత్ ద సీక్రెషన్ ద్వారా మనకి ఏమైతుంది పించ్డ్ ఆఫ్ అయిపోతుంది, కట్ అయిపోతుంది. ఓకే, సో ఇట్ ఈస్ దట్ ఎపోక్రైన్ గ్లాండ్స్. సో థర్డ్ వన్ ఇస్ ద హోలోక్రైన్ గ్లాండ్స్. హోలోక్రైన్ మీన్స్ ఎంటైర్ సెల్ డిసింటిగ్రేటెడ్ టు డిశ్చార్జ్ ఇట్స్ ఏ సబ్స్టాన్స్. సో ఏమైతుంది సో ఇయర్ ఎంటైర్ సెల్ అనేది ఏమైతుంది డిశ్చార్జ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎంటైర్ సెల్ అనేది ఏమైతుంది డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే, బట్ హియర్ ఏమైతుంది మనకి ఓన్లీ టాప్. ఓకే, ఓన్లీ ఎపికల్ పార్ట్ అనేది ఏమైతుంది మనకి డిశ్చార్జ్ అయిపోయింది. బట్ హియర్ ఏమైతుంది సో ఏం లాసెస్ వితౌట్ లాసెస్ ఆఫ్ సెల్యులార్ మ్యాట్రిక్స్. సెల్ యొక్క మ్యాట్రిక్స్ అనేది ఏవి కూడా లాసెస్ అనేది ఉండదు. సో ఈ విధంగా మనకి ఏంటిది మోడ్ ఆఫ్ సీక్రెషన్స్ దే ఆర్ డివైడ్ ఇంటూ ద 3 types. Okay, merocrine glands, apocrine glands, holocrine glands. So release the secret granules without losses of other cellular matrix is called a merocrine glands. Example is a pancreas. Apocrine glands means apical part of the cell is pinched off along with the secretory product is called a apocrine glands. Example is a mammary gland. Holocrine glands means entire cell is disintegrated to discharge to the substances and secretion. Okay, so secretion తో పాటు సెల్ అనేది కూడా ఏమైతుంది డిశ్చార్జ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటాం హోలోక్రైన్ గ్లాండ్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిది సెబేసియస్ గ్లాండ్. ఓకే,
సో ఎగ్జాంపుల్ ఏంటిది మనకి ఇక్కడ అంటే సెబేసియస్ గ్లాండ్. సో దిస్ ఇస్ అ simple epithelial tissue. Okay, simple epithelial tissue divide into 3 types. Okay, సో ఈ 3 టైప్స్ అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఈ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే ఎగ్జాంపుల్స్ అనేవి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మీకు సో మార్క్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో ఈ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది ఆల్వేస్ వస్తుంది. ఓకే, మల్టిపుల్ క్వశ్చన్స్ రావచ్చు అండ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ రావచ్చు. సో ఈ విధంగానైనా అడగొచ్చు. ఎక్కువగా అయితే మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అదే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ రావడానికే స్కోప్ ఉంటుంది. ఓకే, సో విఎస్సి క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఉన్నాయి దీంట్లో ఇంపార్టెంట్ విఎస్సి క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రీడ్ చేసిన తర్వాతకి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని రీడ్ చేయాలి. సాటిస్ఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ హ్యావ్ ఏ లిమిటెడ్ రోల్ ఇన్ ద సీక్రేషన్ అండ్ జస్టిఫైడ్ దేర్ రోల్ ఇన్ అవర్ స్కిన్. ఓకే, సో సాటిస్ఫైడ్ ఎపిథీలియం సెల్స్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో distinguish between the exocrine and endocrine glands with the example. So exocrine glands అంటే ఏంటిది, endocrine glands అంటే ఏంటిది అనేది సో ఎక్స్ప్లెయిన్ చేయమంటుండే విత్ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్ అనేవి మెన్షన్ చేశాడు. ఎగ్జాంపుల్ మెన్షన్ చేశాడు, కంపల్సరీ ఎగ్జాంపుల్స్ అనేవి రాయాలి. రాసినట్లయితేనే మీకు 1 మార్క్ అనేది ఉంటుంది. డిస్ట్రిబ్యూట్ బిట్వీన్ ద హోలోక్రైన్ అండ్ ఎపోక్రైన్. హోలో అంటే ఏంటిది, ఓకే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, హోలో అంటే ఎంటైర్. ఓకే, ఎపి అంటే ఏంటిది ఎపికల్ పార్ట్. ఎపోక్రైన్ అంటే ఏంటి ఎపికల్ పార్ట్. మీరోక్రైన్ ఏంటి సో ఏ సెల్ అనేది కూడా సెల్ అనేది సెల్యులర్ మ్యాట్రిక్స్ అనేది లాసెస్ అనేది జరగదు. ఓకే, సో దిస్ ఇస్ దట్ ఇంపార్టెంట్ విఎస్ఏక్యూ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఏంటి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్. బట్ హియర్ సెకండ్ వన్ ఇస్ దట్ ఎస్ఏక్యూ క్వశ్చన్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి, describe the briefly about the 3 types of intercellular junctions epithelial tissue. Okay, intercellular junctions ఉన్నాయి కదా మనకి, టైట్ జంక్షన్, గ్యాప్ జంక్షన్, అడెరెంట్ జంక్షన్ అనేది. సో ఈ జంక్షన్స్ అనేవి సో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. డయాగ్రామ్స్ అనేవి కంపల్సరీగా మెన్షన్ చేయాలి. డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, మ్యాటర్ కి 3 మార్క్స్ అనేవి ఉంటాయి. టోటల్ గా వచ్చేసి 4 మార్క్స్ అనేవి సో ప్రొవైడ్ చేస్తారు. గివ్ అన్ అకౌంటెంట్ ఆఫ్ గ్లాండ్యులర్ ఎపిథీలియం. గ్లాండ్యులర్ ఎపిథీలియం గురించి కూడా సో ఇక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ చూస్తారు. ఇక్కడ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, బట్ హియర్ డయాగ్రామ్స్ కూడా డ్రా చేయాలి. ఎగ్జాంపుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ కి 1 మార్క్ అండ్ థియరీకి 3 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 4 మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాయిస్ ఉంటుంది అనేది చూసినట్లయితే సో ఎస్, సో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది సాల్వ్ చేయండి. ఇది అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్. సో అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ అనేది ఏం చేయాలి, సో క్వశ్చన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ రీజన్. ఓకే, రీజన్ దిస్ ఇస్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో 2 స్టేట్మెంట్స్ ని రాంగ్ ఆర్ రైట్ అనేది ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ గోస్ టు దట్ అసెషన్ కి రీజన్ అనేది కరెక్టా కాదా. సో టోటల్ గా మనం 3 టైప్స్ లో మనం చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చెక్ చేయాలి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా కాదా అని చెక్ చేయాలి. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ అనేది రీజన్ అయినట్లయితే అప్పుడు ఆప్షన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ సో మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి ఏంటిది, నాట్ ఆల్ ద సెల్స్ ఆఫ్ pseudo satisfied epithelium reach up to the surface. ఓకే, రీజన్ వచ్చేసి ఏంటిది, నాట్ ఆల్ ద సెల్స్ ఆర్ అటాచ్డ్ టు ద basal lamina. సో ఇక్కడ ఏంటిది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ఎస్టిమేషన్ చేయాలి. తర్వాతకి రీజన్ కూడా రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ అసెషన్ కి రీజన్ అనేది అప్పుడు ఈ స్టేట్మెంట్ కి ఈ రీజన్ అనేది కరెక్టా రాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మాత్రమే మనకి క్వశ్చన్ ఓకే ఆన్సర్స్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం వస్తుంది, లేకపోతే క్వశ్చన్ రాంగ్ అవుతుంది. సో హియర్ విచ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఏంటిది 3. సో ఇట్ ఈస్ ఏ ఫస్ట్ వన్ ఈజ్ ఎ ట్రూ, బట్ ద సెకండ్ వన్ రీజన్ ఈజ్ ఎ ఫాల్స్. సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏంటిది 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అక్కడ. ఓకే, టాపిక్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఎస్, నెక్స్ట్ వన్ ద ఎపిథీలియం ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ కెన్ with stand a greater degree of
స్ట్రెచ్. ఆల్రెడీ యూరినరీ బ్లాడర్ చూసుకున్నాం. ఓకే, రీజన్ వచ్చేసి ఏంటిది? ఇట్ ఈస్ ఎ స్ట్రాటిఫైడ్ వెన్ ద బ్లాడర్ ఈజ్ అన్డిస్టాండ్ బట్ బికమ్ ఏ సింపుల్ ఎపిథీలియం వెన్ ద బ్లాడర్ ఈజ్ డిస్టాండ్. సో ఆన్సర్ చేయాలి పావని. సో ఫస్ట్ ఏం చేయాలి? స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. దెన్ నెక్స్ట్ గోస్ ద రీజన్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఏంటిది రీజన్ అనేది కరెక్టా కాదా అని చెప్పేసి సో ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు మాత్రం మనకు ఆప్షన్స్ అనేవి సో కరెక్ట్ వస్తాయి, లేకపోతే కన్ఫ్యూజన్ అయిపోతాం. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిది? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇది. సో యూరినరీ బ్లాడర్, ఓకే, యూరిన్ ఫుల్ అయినప్పుడు సో బ్లాడర్ అనేది స్ట్రెచెస్ అవుతుంది. అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటిది? 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో రీజన్ ఏంటిది అంటే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్. ఓకే, సో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. యూరినరీ బ్లాడర్ ఇస్ ద విచ్ స్టాండ్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ స్ట్రెచెస్. ఏంటిది? సో ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎక్కడ అంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం, ఓకే, ఫార్మ్స్ ద వాల్ ఆఫ్ యూరినరీ బ్లాడర్. ఎందుకు యూరినరీ బ్లాడర్ ఏంది? స్ట్రెచ్ కావడానికి యూస్ఫుల్ అవుతుంది. ట్రాన్సిషనల్ మీన్స్ స్ట్రెచింగ్ కి యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో టోటల్ గా ఏముంటాయి? 5 లేయర్స్ ఉంటాయి. ఓకే, సో 5 లేయర్స్ ఉన్నప్పుడు ఏమైతుంది? 1 2 3 4 5 లేయర్స్ అనేవి సో ఈ విధంగా మనకి యూరినరీ బ్లాడర్ లో సో వాల్ లో మనకి ఇక్కడ ప్రజెంట్ ఉంటాయి. సో యూరినరీ బ్లాడర్ అనేది ఫుల్ అయినప్పుడు ఏమవుతాయి? 5 లేయర్స్ అనేవి ఓకే ఎలాబరేట్ అయిపోతాయి. ఓకే, సో యూరిన్ అనేది లేనట్లయితే ఏమవుతాయి? సో ఇవన్నీ అన్ని కూడా ఏమవుతాయి? డిక్రీజ్ అయిపోతుంది. సో 1 2 3 4 5 అనేది సో ఈ విధంగా స్ట్రెచెస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. Squamous epithelium, cuboidal epithelium, columnar epithelium, ciliated epithelium, and pseudo-stratified epithelium. So here the list 2 is intestine glands, trachea, ovary, blood vessels, and uriniferous tubules. So ఖచ్చితంగా ఇది ఐడెంటిఫై చేయాలి పావని. ఆల్రెడీ చెప్పుకున్నాం. స్కామస్ ఎపిథీలియం, cuboidal epithelium, cuboidal epithelium. So which one is the right answer? And columnar epithelium. సో దీంట్లో మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎనీ 2 ఆన్సర్స్ అనేవి మీరు గెస్ చేసినట్లయితే, అంటే 2 ఆన్సర్స్ అనేవి వచ్చినట్లయితే ఏమైతుంది మనకి? సో రిమైనింగ్ అన్ని కూడా గెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కొలుమ్నార్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అన్నప్పుడు సో ఇక్కడ ఏమున్నది మనకి? ఎస్, సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటిది? డి అనేది ఉంది. ఓకే, ఇది ఒక్కటే తెలిసినట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్ అనేవి కూడా ఏమైతాయి? ఎలిమినేషన్ అయిపోతాయి. సో అప్పుడు ఏంటిది? డి అనేది రైట్ ఆన్సర్. సో అప్పుడు సో సి ఆర్ డి మీద మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఈ నెక్స్ట్ ఏంటిది? క్యూబాయిడల్ ఎపిథీలియం. సరే ఇది తెలియదు అని చెప్పేసి అనుకున్నాం. కొలుమ్నార్ ఎపిథీలియం. కొలుమ్నార్ ఎపిథీలియం ఏంటిది? సో ఇది కూడా సేమ్ అనేది ఉంది. ఏ ఉంది. ఓకే, సో ఫోర్త్ వన్ ఇస్ ద ciliated epithelium. ciliated epithelium లో ఏముంటాయి? యూనిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది కూడా తెలియదు. సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సో సూడో స్ట్రాటిఫైడ్ ఏమంటే సి ఓవరీ. ఓవరీ అనేది సో కాదు. సూడో స్ట్రాటిఫైడ్ అంటే ఏంటిది? బి ట్రాకియా. సో ఆల్రెడీ సూడో స్ట్రాటిఫైడ్ చెప్పుకున్నాం. ట్రాకియా అండ్ సో చెప్పుకున్నాం కదా. సో అక్కడ ట్రాకియా అనేది సో రైట్ ఆన్సర్. సో అప్పుడు ఏంటిది? డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం ఈజీగా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు. సో ఇంకా ఏమైనా ఎలా రీడ్ చేయాలి, ఏ విధంగా మనం ఇంటర్లింకింగ్ గా చదువుకోవాలి? ఓకే, పావని ఆల్రెడీ మీ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి సో మీరు ఇంటర్లింకింగ్ గా ఏ విధంగా చదువుకోవాలి అనేది సో ఇక్కడ చూశారు. సో ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు మనకి సెకండ్ ఇయర్ చాప్టర్స్ కూడా ఏమొస్తాయి? కొన్ని టాపిక్స్ అనేవి వస్తాయి, కొన్ని నేమ్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఆ వాటి డెఫినేషన్స్ అనేవి మన సెకండ్ ఇయర్కి వెళ్ళి అక్కడ టాపిక్ అనేది క్లియర్ గా చదివినట్లయితే సో మన ఫస్ట్ ఇయర్లోకి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఈ విధంగా ఇంటర్లింకింగ్ చదవడం వల్ల ఏమవుతుంది? మనకి రివిజన్ అనేది ఎక్కువ టైమ్స్ అవుతుంది. రివిజన్ ఎక్కువ టైమ్స్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు మ్యాటర్ అనేది పర్ఫెక్ట్ గా గుర్తుంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇంటర్లింకింగ్ చేసినట్లయితే మనకి సబ్జెక్ట్ అనేది గ్రిప్ వచ్చేస్తుంది. క్వశ్చన్ అతడు ఏ విధంగా అడిగినా మనం ఈజీగా క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా ఇంటర్లింకింగ్ గా మీరు రీడ్ చేసినట్లయితే మీరు 100% మీ గోల్ ని రీచ్ అవుతారు. ఓకే,
నెక్స్ట్ క్లాస్లో మనం సో రిమైనింగ్ అనేది చూద్దాం. సో రిమైనింగ్ ఏమున్నాయి మనకి ఇక్కడ కనెక్టివ్ టిష్యూ ఉంది అండ్ మస్కులర్ టిష్యూ అండ్ న్యూరల్ టిష్యూ అనేది ప్రజెంట్ అయింది. ఓకే, సో ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో సో టోటల్గా డిస్కస్ చేద్దాం.